వీడియోలోకి మనం వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో మీ ఏరియాలో ఉన్న నాయకులు ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, ఏ నాయకులు మంచిగా ఉన్నారో ఏందో అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఈ రోజు తెలంగాణను దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. అంటే తెలంగాణ అంతగానో డెవలప్ అయింది. ఐటీ రంగంలో కానివ్వండి, ఫార్మాలో, ఎక్కడ చూసుకున్నా కూడా, రియల్ ఎస్టేట్లో ఎక్కడ చూసుకున్నా కూడా చాలా మంది తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా మంది కూడా చూస్తున్నారు. మరి ఈ రోజు తెలంగాణను ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్లాలి అని ప్రజాప్రభుత్వం చూడాలి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి జనాలందరూ బీఆర్ఎస్ ని వద్దనుకున్నారు, తర్వాత కాంగ్రెస్ కావాలనుకున్నారు. కాబట్టి ప్రజాప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలలో ఉండాలి. నాయకులందరూ ప్రజలకు ఇంకేం బాధలు ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఏందనేది చూడాలి. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వీళ్ళందరూ ప్రజల బాధలను పట్టించుకుంటలేరు. లేదంటే సంక్షేమ పథకాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎంతసేపు వ్యక్తిగత విమర్శలు కానివ్వండి, ఆ నాయకుడు అట్లా, ఆ నాయకుడు ఇట్లా అని వీళ్ళపైన వీళ్ళు విమర్శలు చేసుకొని జనాలను ఆగం చేస్తున్నారు. కానివ్వండి, రాష్ట్రానికి ఉపయోగపడే లేదా బాగుపడే పనులు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా వాటిపైన దృష్టి పెడతలేరు. గత 10 సంవత్సరాలుగా ప్రజలు ఏది వద్దనుకున్నారో మళ్ళీ దాన్నే వీళ్ళు తట్టి లేపుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ అయినా కానివ్వండి, బీజేపీ అయినా కానివ్వండి, బీఆర్ఎస్ అయినా కూడా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద జరిగినన్ని ఇప్పుడు తీసేసుకొని దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే లేదు. వ్యక్తిగత విమర్శలు. సో నాయకులు అందరూ కూడా ఎట్లా తయారైనంటే పక్కన వాళ్ళు ఆ నాయకులు ఏం చేసిండ్రు, వాళ్ళు చేసిన స్కాముల గురించి కానివ్వండి దాని గురించి మాట్లాడతలేరు. వాళ్ళ జీవితంలో ఏమైతుంది, ఏం చేస్తున్నారు అని దాని గురించి మాట్లాడుతున్నారు. మాటలకు అంతు లేదు, చేతలకు చింత రాదు. ఆదరించిన ప్రజలకు సేవ చేయడం మర్చిపోతున్నారు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు వదిలేశారు. వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక ఆల్మోస్ట్ నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాలలో కానివ్వండి ఎక్కడైనా కూడా అసలు మన మంత్రులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇప్పటికి కూడా ప్రజలకు తెలియదు. మొన్న ఇక్కడ సభ అయితే కూడా ఈ సభలో పెద్ద మనుషులు ఎవరు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా. మరి ఏడే చూసుకున్నా కూడా మరి ప్రజాప్రభుత్వం కూడా ఎంతసేపు కేటీఆర్ కేసీఆర్, కేటీఆర్ కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ పేర్లే తీస్తున్నది కాబట్టి జనాలు కూడా మర్చిపోతలేరు వాళ్ళని. వాళ్ళని పక్కకు పెట్టి మీరు తెలంగాణ రాష్ట్రం గురించి మీరు ఇస్తున్న స్కీమ్స్ కానివ్వండి అవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏందనే దానిపైన మీరు దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ ఏం చేయాలి, బీఆర్ఎస్ ను బీజేపీ ఏం చేయాలి, అపోజిషన్ చేస్తున్న పనులు వాళ్ళు కరెక్ట్ గా స్కీమ్స్ ఇస్తున్నారా లేదా, ప్రజలకు అందుతున్నాయా లేదా, వాటిపైన ప్రశ్నించాలి, వాటిపైన ఫైట్ చేయాలి. అది లేదు. బీఆర్ఎస్ ఏమో ఇక వీళ్ళు ఇంత తింటున్నారు అంత తింటున్నారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ముచ్చన కాసేపు పక్కకు పెడితే బీజేపీ చేసే ఒక మంచి పని ఉన్నదా అంటే ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీ చేస్తున్న పని ఏంటంటే, ఎవరెవరైతే అక్రమంగా భూములను కబ్జా చేస్తున్నారో ఆడ గుళ్ళు కూలగొట్టి వీళ్ళు కడుతున్నారు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్లస్ ప్రజా ప్రభుత్వంలో బీజేపీ చేసే పని ఏంటంటే పోయి ఆ గుళ్ళను కాపాడడం. ఈ ఒక్క మంచి పని బీజేపీ చేస్తున్నది. దానికి తప్పించి ప్రజా ప్రభుత్వం ఇస్తున్న హామీల పైన కానివ్వండి, బీఆర్ఎస్ చేసిన స్కామ్ల గురించి మాత్రం ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. ఎంతసేపు వాళ్ళ జీవితంలో అట్లయిందంట ఇట్లయిందంట దాన్ని జనాలలోకి తీసుకొస్తున్నారు. ఎవరికి అవసరం అండి, ఏం చేసుకుంటారు? దానివల్ల ఏమవుతుంది? ఈ యూట్యూబర్లకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కంటెంట్ దొరుకుతుంది, వేసుకుంటారు, తిరుగుతారు, వాళ్ళకి పైసలు వస్తాయి. దానివల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉన్నారా? లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు రామానాయుడు స్టూడియో దగ్గర ఒక ఇప్పుడు కడుతున్నారు కదా బిల్డర్, ఆడ హనుమాన్ గుడి ఉంటే దాన్ని కూలగొట్టిండ్రు, హనుమాన్ విగ్రహాన్ని తీసిండ్రు. ఆడికి వెళ్ళి తీసినప్పుడు ఆడేమైంది, బజరంగ్ దళ్, బీజేపీ అందరు వచ్చి ఆ గుడి కోసం ఫైట్ చేసిండ్రు. ఇప్పుడు మనం నిన్న చూసుకున్నట్టు ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైంది, ఎమ్మెల్యే కాలనీ, బంజారా హిల్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్న ఏరియాల ఆడ పాత పెద్దమ్మ తల్లి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ ని కూలగొట్టడం జరిగింది. ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పి. వీళ్ళు మాత్రం ప్రభుత్వ ల్యాండ్ను ఎవరైనా కూడా అటు బీజేపీ అధికారంలో లేదు కదా తెలంగాణలో ఎన్ని సంవత్సరాలు, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ గుళ్ళను కూలగొడుతున్నారు. మరి ఎంత ప్రభుత్వ భూమి కబ్జాలైనాయి, మరి వాటి సంగతి ఏంది? ఈ గుళ్ళు ఉన్న దగ్గరికి వీళ్ళు ఎందుకు వస్తారో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా నేను బీజేపీ వచ్చి బీజేపీ అందుకైతే ఆ జాగా ఏదైతే ఉందో బీజేపీ కొనుక్కున్నాడో గుడి కడతా అని చెప్పి కూడా అంటున్నారు. బీజేపీ చేస్తే మంచి పని ఏదైతే ఉందో ఇది ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో. మరి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇంకేమేం చేయాలి, ఎన్ని విమర్శలు చేయాలి, ఎవరెవరు ఎన్ని స్కాములు చేస్తున్నారు ఏందనేది దానిపైన మాట్లాడాలి. ఇంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడకుండా బీఆర్ఎస్ పైనే మాట్లాడుతాను బీజేపీ. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దానిపైన కూడా మాట్లాడాలి కదా.
ఒకరినొకరు వరుస విమర్శలు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. అయితే అవినీతి ఆరోపణలు లేకుంటే నీతి మాలిన ఆరోపణలు, నిత్యం అవే ఆరోపణల నాయకులు రాసలీల భాగవతాలు, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడం లేదు, విమర్శలు చేయడానికి ముందు వెనుక ఆలోచించడం లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజాప్రభుత్వం ఇచ్చిన 6 పథకాలు ఉన్నాయి. దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నా లేదు. సో ఈ రోజు ఈ టాపిక్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, వీళ్ళందరూ అసలు ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళందరూ ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అంటే, తెలంగాణ ఈ రోజు పచ్చగా ఉన్నది, తెలంగాణ మంచిగా అయింది, వాళ్ళకి ఇంకా ఏం డెవలప్మెంట్ చేయాలనో ఏదో తెలుస్తలేదు కాబట్టి ఇట్లాంటి విమర్శలు చేసుకుంటున్నారు వాళ్ళు. లేకపోతే ఇదే గత 10 సంవత్సరాలు తెలంగాణ ఇట్లుండేనో అట్లనే ఇప్పుడు కూడా తెలంగాణ ఉండేది ఉంటే ఈ ఎట్లా డెవలప్మెంట్ చేసే దానిపైన అది డెవలప్ చేస్తారు, ఇది డెవలప్ చేస్తారు, ఇది ఇంత స్కామ్ చేస్తున్నారు అది అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ అంత పచ్చగా ఉండి మంచిగా ఉంది కాబట్టి వీళ్ళకి ఏం దొరకలేవు, నాయకులకు కూడా దేనిపైన మాట్లాడాలి ఏందనేది కూడా ఏం దొరకలేవు. ప్రజలను పట్టించుకోవడమే వదిలేసిండ్రు. అసలు ప్రజలకు మీరు ఎమ్మెల్యేనా, మీరు అసలు మీ ఊర ఏందనేది కూడా తెలియదు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉంటాయి. కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది పోయి ఏంటంటే ఈ జంపింగ్ చేసిన కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు కదా, ఆడ కూడా పోయి కొంతమంది జై కేసీఆర్ అని అన్నారు కాంగ్రెస్ వాళ్ళే. జనాలందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళ మాటలు రాకుండా, వాళ్ళ మాటలు జనాలలోకి వెళ్లకుండా చేయాలి. వీళ్ళే మాట్లాడుతున్నారు కదా వాళ్ళ గురించి. ఎంతసేపు కేసీఆర్ గారి పేరు లేనిది వీళ్ళు మాట్లాడరు కాంగ్రెస్ నాయకులు. ఇక మీరు కేసీఆర్ని ఎట్లా తీసేస్తారు చెప్పండి? ప్రతి దాంట్లో ప్రతి ఇష్యూలో కూడా కేసీఆర్ గారిని మీరు తీసుకొచ్చి పెట్టినప్పుడు జనాలు కేసీఆర్ గారిని ఎట్లా మర్చిపోతారు? బీఆర్ఎస్ అయితే అసలు మీ పేర్లు కూడా తీయదు కదా, మీ పేర్లు కూడా తీయకుండా మీ పైన విమర్శలు చేస్తూ ఉంటారు. సో ఇంతగానో నడుస్తున్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చే స్కీములు కానివ్వండి, పథకాలు, వాటి గురించి కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో లేదా ప్రజలకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అటు అది శాత కాదు, ఇది శాత కాదు, ఎంతసేపు వ్యక్తిగత విమర్శలు, దానిపైనే మొత్తం రోజులంతా కూడా గడిపేస్తున్నారు. సో ఇంత కంటెంట్ క్రియేటర్స్ కి వాళ్ళకి కంటెంట్ ఇచ్చినట్లయితే చేసుకోండి పోండి అన్నట్లు మీ కథ. తెలంగాణ రాజకీయాల్లో నాయకుల మాటలకు హద్దుబద్దు లేకుండా పోతోంది. గతంలో ప్రతినిధిని రాజకీయం చేయడం అలవాటైందని పార్టీలు అంటుండేవి. ఇప్పుడు రాజకీయాలు మానేసి అశ్లీలలు మాట్లాడుకుంటున్నారు. ఆ నాయకుడు వ్యవహారం ఇలా, ఈ నాయకుడి చీకటి భాగవతం ఇలా అనే మాటలు తప్ప మరేం వినిపించడం లేదు. అసలు సమాజం ఏమనుకుంటుంది అన్న ఆలోచన కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత రాజకీయాలలో కూడా విపరీత ధోరణులు పెరిగిపోతున్నాయి. ఇది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అసలు నాయకులకు వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు తొంగి చూస్తున్నారనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. నిజంగానే నాయకులు ఎవరి జీవితాలనైనా నాశనం చేస్తే సమాజమే ఉపేక్షించదు. కానీ లేనిపోని బురదను, బూతుల్లా పేరున్న మహిళల జీవితాలను ఎందుకు రోడ్ల మీదకి తెస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాలు ప్రజలు కోరుకుంటారనుకోవడం రాజకీయ పార్టీల అవివేకానికి పరాకాష్ట. ఓ పక్క ప్రజా సమస్యలు నలుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఆధిపత్య రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలకు దారులు వేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళకి మంత్రి పదవుల కోసం లేదా ఇంకా ప్రజా ప్రభుత్వంలో మాకు మంచి పేరు రావాలి అది అని చెప్పి ప్రజల గురించి మాట్లాడకుండా అపోజిషన్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడితే వీళ్ళకి సీట్లు ఇస్తారు అనుకుంటారా ఏందో మరి అర్థమవుతలేదు. మనం స్టార్టింగ్ లో కూడా చూసినాం, మంత్రులు ఎంత ఘోరంగా సెలబ్రిటీల గురించి మాట్లాడడం కానివ్వండి, అదంతా అసలు ఒకరి లైఫ్ లోకి వెళ్ళి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు దానికి కోరుకోరు కదా, వాళ్ళ గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ప్రజలు ఏమన్నా వాళ్ళ సెలబ్రిటీస్ లైఫ్ లో ఏమైతుంది అని చెప్పి కోరుకుంటారా? కాదు కదా. వాళ్ళు ఎంతసేపు సంక్షేమాలు, వాళ్ళకి ఏం అందుతాయి ఏందనే దానిపైన ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి మాట్లాడాలంటే వీళ్ళకు అసలు శాత కాదు. అసలు ఎంత ఘోరంగా అంటే ఈజీగా అనేస్తున్నారు. మళ్ళా ఒకటేసారి కాదు, ఇప్పటికి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కానొస్తున్నది. ఇప్పటికీ కూడా ఇంకా వేధిస్తూ వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఏం వస్తుంది? జనాలలో కూడా విసుకొచ్చేస్తుంది. ఇక మర్చిపోదామన్న కేసీఆర్ని మీరే గుర్తు చేస్తున్నారు, మర్చిపోదామన్న కేటీఆర్ని మీరే గుర్తు చేస్తున్నారు. ఇక బీజేపీ ముచ్చట మనం చూసుకుంటే బీజేపీ పాలకపక్షం మీద విమర్శలు చేసుడు కన్నా ఇప్పటికి కూడా ప్రతిపక్షం మీదనే విమర్శలు చేస్తాను. మరి దానివల్ల ఏమొస్తుందో అర్థమవుతలేదు. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో దానిపైన విమర్శలు చేస్తే జనాలకు కూడా తెలుస్తుంది ఏందనేది. మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు పోతున్నాయా లేదా అనేది బీజేపీ అయితే అసలు పట్టించుకుంటానే లేదు.
బీజేపీ కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు బీఆర్ఎస్ పైన మాట్లాడితే ఏమొస్తుంది? అధికారంలో లేనప్పుడు మీరు బీఆర్ఎస్ గురించి ఎంత మాట్లాడితే ఏమొస్తుంది? వాళ్ళకే ఇంకా వెయిట్ పెరుగుతుంది దానివల్ల. ఇంకా బీజేపీ వ్యవహరించేది ఇట్లున్నది. రైతులకు రైతు భరోసాపై బీజేపీ స్పందన లేదు. వృద్ధాప్య పింఛన్లు ఎప్పుడు పెంచుతారని అడిగింది లేదు. మహిళలకు నెలకు 2,500 ఇస్తామని అది ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించిన బీజేపీ నాయకుడు లేడు. విద్యార్థినులకు ల్యాప్టాప్లు ఇస్తామన్నారు. విద్యార్థులందరికీ విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు. వీటి మీద బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు మౌనంగా ఉంటుంది? నిజంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో తప్పులు చేసే శిక్షించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? నిజంగా కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేసినట్లయితే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ప్రజలు కేసీఆర్ పాలన వద్దనుకున్నారు. కేసీఆర్ నాయకత్వం అవసరమే లేదనుకున్నారు. ఫామ్ హౌస్ పాలన వద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను కలవని కేసీఆర్ వద్దనే ఓడించారు. ఇంకెందుకు కేసీఆర్ ప్రస్తావన? ఓవైపు కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదు. అయినా కేసీఆర్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి ఏం పని? ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు. కాంగ్రెస్ ను గెలిపించారు. కేసీఆర్ వద్దనుకున్నారు. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని చూశారు. కేసీఆర్ గారు కూడా ఏం చెప్పినారు? ఒకవేళ నేను ఓడిపోతే నేను పోయి ఇంట్లోనే కూర్చుంటా అని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు లేపుతున్నారు కేసీఆర్ గారిని? కేసీఆర్ గారు అసలు కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఎక్కడ కూడా తీస్తలేరు అసలు. మరి పదే కాంగ్రెస్ నాయకులు ఎందుకు కేసీఆర్ గారి పేరు తీస్తున్నారు? ప్రజలు ఎంత కూడా బీఆర్ఎస్ ని మర్చిపోదామని చూస్తుంటే కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ ని లేపుతున్నారు. ప్రగతి భవన్ దాటి రావాలని డిమాండ్ చేశారు. ఆయన రాకపోతే ప్రజలే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించి ప్రగతి భవన్ నుంచి గెంటేశారు. ఇక ఎందుకు కేసీఆర్ పేరు కాంగ్రెస్ కలవరిస్తోంది? కేసీఆర్ ముచ్చట చెప్పకుండా ఉండలేరా? కేసీఆర్ ప్రస్తావన లేకుండా ప్రభుత్వం నడపలేరా? కేసీఆర్ పేరెత్తకుండా పార్టీ కార్యక్రమాలు సాగిద్దాం అనుకున్నారా? కేసీఆర్ ను కాంగ్రెస్ నాయకులే మర్చిపోకుండా చేస్తున్నారు. కేసీఆర్ పదే గుర్తు చేసి జపం చేస్తున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ పై కేసులు పెట్టిన జనం పట్టించుకోరు. పైగా కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నారన్న సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒకటి కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బీఆర్ఎస్ ను గుర్తు చేసుకోవడం కాంగ్రెస్ పెద్దలు మర్చిపోండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రచారం చేసుకోండి. అదే అంటున్నా. మీ విమర్శలు కానివ్వండి, పనికి మాలిన పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో జర అవన్నీ పక్కకు పెట్టి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలి, ఇక మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో అధికారంలోకి రావాలంటే ప్రజాప్రభుత్వం ఏం చేస్తే అధికారంలోకి వస్తుంది ఏందనే దానిపైన ఆలోచించండి. దయచేసి పనికి మాలిన టాపిక్స్, పనికి మాలిన రాజకీయాలు పక్కకు పెట్టేసేయండి. ప్రజలు కూడా విసిగిపోతారు. ఇక నమ్మరు. ఇక మీరు మళ్ళీ అవే టాపిక్స్ పట్టుకొని కేసీఆర్ కేటీఆర్ గారి పైన మీరు మాట్లాడితే ప్రజలు ఇక మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు.